తెలంగాణ రాజకీయాల్లో విమర్శలకు బదులు తిట్లు బూతులు ప్రతిధ్వనిస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు కామన్. కానీ గత కొన్ని నెలలుగా నాయకగణం వాడుతున్న భాషపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో వినసొంపుగా విమర్శించాల్సింది పోయి సదరు నేతాశ్రీల మాటలు చెవులకు కంపుగా మారుతున్నాయి. అధికార పక్షం నుంచి సీఎం రేవంత్ పలువురు నేతలు కాస్త శాస్త్రోక్తంగా విమర్శిస్తూ ఉంటే, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వాడుతున్న భాష వింటూ ఉంటే సభ్య సమాజానికి ఈయన ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ప్రెస్ మీట్లలో నేతాశ్రీల తిట్ల పురాణం వాడకుండా చట్టం తేవాల్సిన అవసరాన్ని వర్తమాన రాజకీయం నిరూపిస్తోంది. వీడు వాడు లఫోట్ లఫంగ నికృష్టుడు పిరికి సన్నాసి. మగవాడు అయితే పీకిందేంది చిల్లర దొంగ కిట్టి పార్టీ అంటే నీ బొంద హౌల దగుల్బాజ్. ఏం పీకినావు? గుడ్లు పీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలేసుకుంటా. నువ్వు పెంట పురుగువి. ఇవేవి సినిమా టైటిల్స్ కావు. సాక్షాత్తు తెలంగాణ నాయకుల నోటు నుంచి జాలువారిన ఆనిముత్యాల్లాంటి తిట్లు. సోషల్ మీడియా ప్రభావమో లేదంటే ఏం మాట్లాడినా చెల్లుతుందనే ధీమానం, కానీ ఉచ్చ నీచాలు మరిచి మరీ డైలాగ్ కింగ్లు అవుతున్నారు సో కాల్డ్ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. విమర్శకు ప్రతి విమర్శ అనేది పాత రోజులు. ఇప్పుడు విమర్శకు 4 తిట్లు 10 బూతులుగా మారింది. ఢిల్లీ టూర్లో ఉన్న సీఎం రేవంత్ కేటీఆర్పై సునిశిత విమర్శలు చేశారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్, ఆయన చుట్టూ ఉండే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు, డ్రగ్స్ తీసుకునే వారితో తానేం మాట్లాడతా, వైట్ ఛాలెంజ్ విసిరితే కేటీఆర్ పారిపోయారన్నారు రేవంత్ రెడ్డి. డ్రగ్స్ పై మాట్లాడకుండా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్. డ్రగ్స్ తీసుకోలేదని ఈ విషయంపై హైకోర్టు స్పష్టంగా చెప్పినా కావాలనే తనపై ఆరోపణలన్నది కేటీఆర్ వాదన. లై డిటెక్టర్ పరీక్షకి రెడీ అని సవాల్ విసిరారు కేటీఆర్. నేను అందుకే అంటాను, దమ్ముంటే ఆధారం బయట పెట్టు, దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావు చెయ్యి, దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు. లేదా ఈ కిట్టి పార్టీ ఆంటీ లాగా ప్రతిరోజు వీళ్ళ చెవుగొడికి వాళ్ళ చెవుగొడికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు. కేటీఆర్ సన్నిహితుడు కేదార్ దుబాయ్లో డ్రగ్స్ తీసుకుని చనిపోయాడు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ తెలంగాణకు తెప్పించామని పద్ధతిగా చెప్పారు రేవంత్. దీనికి కేటీఆర్ సోబర్గా కౌంటర్ ఇస్తే సరిపోతుంది. కానీ కేటీఆర్ ఏమన్నారో మీరే వినండి. ఈ శవాల మీద పిల్లలు ఏర్పడడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడం ఏంది? నీ బొంద ఏమైనా జ్ఞానం ఉందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? ఏపీ మంత్రి లోకేష్ను కేటీఆర్ 3 సార్లు ఎందుకు రహస్యంగా కలిశారు? అర్ధరాత్రి లోకేష్తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశారు? లోకేష్ను చీకట్లో కలవాల్సిన అవసరం ఏముంది అని కేటీఆర్ను నిలదీశారు సీఎం రేవంత్. లోకేష్ను కలవడంపై కలవలేదనో కలిశానో సీఎం రేవంత్కు కేటీఆర్ కౌంటర్ ఇవ్వచ్చు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఆన్సర్స్ వినండి. లోకేష్ ఏమన్నా నీలాక చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అని నాకు తెలియక ఇంకో మాట అడుగుతా. పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ కొన్ని కామెంట్స్ చేశారు. కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వారి కుటుంబ సభ్యులే బయటకు వచ్చి చెప్తున్నారు. కేసీఆర్ పాలనలో లాగా తాము ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. తన హయాంలో జరగలేదనో ఆధారాలుంటే చూపాలను కేటీఆర్ కామెంట్స్ చేయొచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ పై రివర్స్ అటాక్తో కేటీఆర్ ఏమన్నారో వినండి. దమ్ముంటే మగాడు అయితే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి, నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని?
తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ కాకుండా ఫామ్ హౌస్ వెళ్లాలా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. లేఖలతో పనులు కావడం లేదని అధికారికంగా రివ్యూ సమావేశం పెట్టారు. పైగా తనను పిలిచారు, అందుకే ఢిల్లీ వెళ్ళాను. బీఆర్ఎస్ వివాదాలు కావాలని సృష్టిస్తోందని విమర్శించారు సీఎం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం, బనకచెర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్రమే స్పష్టం చేసిందని చెప్పారు ముఖ్యమంత్రి. బనకచెర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురిదక్షిణగా ఇస్తున్నారని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు కేటీఆర్. మిగులు జలాల్లో తెలంగాణ వాటా స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బనకచెర్లపై కేటీఆర్ చేసిన కామెంట్స్కు కాంగ్రెస్ నుంచి కౌంటర్లు పడ్డాయి. చంద్రబాబు, రేవంత్ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. కేసీఆర్ది ఫామ్ హౌస్ పరిపాలన, రేవంత్ రెడ్డిది ప్రజా పరిపాలన. రెండు రాష్ట్రాల అంశాలపై సీఎంలు కూర్చొని చర్చించడంలో తప్పేముందని లా పాయింట్ లాగారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఏం ఏడిపోయా మీ పరిగిమాల ఏడుపు ఇదంతా రోజు ఏడుచుడేనా? ఈ నీళ్ళ పంచాయతీ రెండు రాష్ట్రాలు అలాగైనాయి కాబట్టి ఉంటాయి. ఇద్దరు సీఎంలు కాబట్టి పోయారు అంతేడా. కృష్ణా జలాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని, వాళ్ళు ముఖ్యమంత్రులుగా చూడమని, వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు కదా. చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కదా. కూర్చొని చర్చాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ వాళ్ళు పిలిచారు కాబట్టి పోయారు. చదివి ఉన్నమతి పోయినట్టు ఇలా మతి చెడిపోయినట్టుంది కేటీఆర్కి, హరీష్ రావుకి. వందల కొద్ది తప్పులు చేసి సీఎం రేవంత్ను శిశుపాలుడు అంటే ఊరుకుంటామా? 2014 ఎన్నికల్లో దళితుణ్ణి సీఎం చేస్తామన్నది 3 ఎకరాల భూమి ఏమైంది? డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్న అంశం నుంచి 3 ఎకరాల భూమి కానించి 2 లక్షల ఉద్యోగాల కానించి ఇంద్రమ 2 బెడ్రూమ్ల ఇల్లుల కానించి అన్ని తుంగలోకి దక్కితేనే ఒంగో పెట్టి మడత పెట్టి ఫామ్ హౌస్ లో పెట్టిరు. నువ్వు శిశుపాలుడు గురించి 100 తప్పులు చేసిరు. ఆల్రెడీ సంవత్సరంన్నరగా 10 సంవత్సరాలు పరిపాలించి 100ల కొద్ది తప్పులు చేసిన మీరు సంవత్సరంన్నర పాలనకే శిశుపాలుడు అయిపోతాడు రేవంత్ రెడ్డి. ఇక అయిపోయింది. అధికార పక్షం నుంచి వినసొంపుగా డైలాగులు వస్తున్నాయి. రాక్షసానందాన్ని పొందేలా ఉన్న ప్రత్యర్థుల ఈ తిట్ల దండకం రాజకీయాలను ఏ తీరాలకు తీసుకెళ్తున్నాయో అర్థం కావడం లేదు.